రహస్యాలు కొన్ని ప్రాణాల కంటే విలువైనవి. నా పేరు ముఖ్యం కాదు, కానీ ఇటలీలోని మురానో ద్వీపంలో నేనొక మాస్టర్ గాజు పనివాడిని. నా చేతులు సృష్టించిన అద్భుతం గురించి ఈ ప్రపంచానికి బాగా తెలుసు, కానీ దాని వెనుకున్న చీకటి కథ ఎవ్వరికీ తెలీదు. ఈరోజు మనం ఆ కథనంలోకి వెళ్దాం. ఒక మామూలు గాజు ముక్క ఎలా ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేసిందో తెలుసుకుందాం. అదే అద్దం. సరే, అసలు విషయానికి వద్దాం. 16వ శతాబ్దంలో ఒక అద్దం ఖరీదు ఎంతో ఊహించగలరా? ఒక పెద్ద సైనిక నౌక, అవును, సముద్రాల మీద భయంకరమైన యుద్ధాలు చేసే ఒక భారీ షిప్ ఖరీదు కంటే ఎక్కువే. ఒక చిన్న అద్దం కోసం రాజ్యాలు తమ ఖజానాలను సైతం ఖాళీ చేసేవి. ఇంతకీ ఆ చిన్న గాజు ముక్కకి అంత విలువ ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న ఆ నెత్తుటి చరిత్ర ఏంటో మనం ఇప్పుడు చూడబోతున్నాం. వెనిస్ నగరానికి దగ్గరలో మురానో అనే ఒక చిన్న ద్వీపం ఉంది. నా జీవితమంతా అక్కడే గడిచింది. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన, అత్యంత డిమాండ్ ఉన్న టెక్నాలజీని కాపాడే భారం మా భుజాలపై ఉండేది. ఎర్రగా కాలే కొలిమి ముందు ప్రాణభయంతో బతకడం ఒక శాపంలా అనిపించినా, మేము సృష్టించే ఆ స్వచ్ఛమైన ప్రతిబింబాన్ని చూశాక ఆ కష్టమంతా మర్చిపోయేవాళ్లం. నిజం చెప్పాలంటే అలాంటి అద్దాన్ని సృష్టించడం అంటే సాక్షాత్తు దేవుడి పనిని దొంగిలించడమే కదా. ఇక విభాగం 1, ప్రతిబింబం కోసం వేట, ఆది మానవుడు చూపు. అసలు మేమీ అద్దాలను సృష్టించక ముందు వేల ఏళ్ల క్రితం మనుషులు తమ ప్రతిబింబాన్ని ఎలా చూసుకునేవారో ఒక్కసారి ఆలోచించండి. నిలకడగా ఉన్న నీటి గుంటలు, సరస్సుల దగ్గరికి వెళ్ళి వంగి చూసుకునేవారు. ఆ నీటిలో కనిపించే నీడను చూసి మొదట్లో అది తమ ఆత్మ అని భయపడేవారట. నిజంగా మనిషి తన సొంత ముఖాన్ని తాను చూసుకోవడం అనేది అప్పట్లో ఒక పెద్ద వింత, ఒక భయం. కాలక్రమంలో ఎలా మార్పులు వచ్చాయో ఇక్కడ గమనించవచ్చు. మానవ జాతి తమ ముఖాన్ని స్పష్టంగా చూసుకోవటానికి ఎంతగా తపించిందో ఇది కళ్లకు కట్టినట్లు చెబుతుంది. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాలలో టర్కీలో మొదలై, క్రీస్తు పూర్వం 4000లో ఈజిప్ట్, మెసొపొటేమియాలకు చేరి, ఆ తర్వాత ఎన్నో శతాబ్దాలకి అంటే 16వ శతాబ్దంలో మా వెనిస్ నగరానికి చేరుకున్న ఒక సుదీర్ఘమైన ప్రయాణమిది. గతంలో వాడిన వస్తువులు ఎంత లోపభూయిష్టంగా ఉండేవో మనం అర్థం చేసుకోవాలి. వారు అబ్సిడియన్ అనే నల్లటి అగ్నిపర్వతపు రాతిని పాలిష్ చేసి వాడేవారు. కానీ అందులో ముఖం ఒక చీకటి నీడలా మాత్రమే కనిపించేది. ఎక్కువగా మాయలు, మంత్రాల కోసమే దాన్ని వాడేవారు. ఆ తర్వాత రాగి, కంచు లోహాలను పాలిష్ చేసి అద్దాలుగా మార్చారు. ప్రాబ్లం ఏంటంటే అవి చాలా బరువుగా ఉండేవి, త్వరగా తుప్పు పట్టేవి. పైగా అవి కేవలం రాజులకి, ధనవంతులకి మాత్రమే పరిమితం. ఒక సామాన్య మానవుడికి తన స్వంత ముఖం చూసుకునే హక్కు కూడా ఆ రోజుల్లో లేదంటే నమ్ముతారా? తరువాతి విభాగం వెనీషియన్ రహస్యం, రక్తం, గాజు మరియు బంగారం. ఇప్పుడు మెల్లిగా మన కథలోకి వద్దాం. ఈ లోహపు అద్దాల యుగానికి ముగింపు పలికి వెనిస్ నగరాన్ని ఒక అజేయమైన సామ్రాజ్యంగా మార్చిన మా ప్రాణాంతక రహస్య చరిత్ర ఇది. ఇక్కడే అసలైన ఉత్కంఠం మొదలవుతుంది. మా పనితనం గురించి, మా టెక్నిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ప్రాణాంతకమైన రహస్యాన్ని కాపాడుకోవడం అంటే మాటలు కాదు. మొదట నిప్పును, ఆ కరిగిన గాజును మా ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ గాజు వెనక పాదరసం, తగరం అంటే మెర్క్యూరీ మరియు టిన్తో చేసిన ఒక సీక్రెట్ పూతను అత్యంత జాగ్రత్తగా పూయాలి. ఇక ఆఖరి అత్యంత కష్టమైన దశ ఏంటంటే ఈ తయారీ విధానాన్ని ప్రాణాలొడ్డి కాపాడుకోవడం. ఒక స్వచ్ఛమైన, ఏ లోపం లేని ప్రతిబింబాన్ని సృష్టించడంలో మా వెనీషియన్ కళాకారులకుండే ఆ గర్వం ముందు మరేదీ సాటిరాదు. ఇక్కడ మనం స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే మా కళ చుట్టూ ఎంతటి రక్తపాతం, గూఢచర్యం నడిచిందో. ఫ్రాన్స్ రాజులైతే మా గాజు తయారీ రహస్యాన్ని ఎలాగైనా దొంగిలించాలని ఏకంగా తమ గూఢచారులను వెనిస్కు పంపారు. ఎవరైనా కళాకారుడు ఈ రహస్యాన్ని బయటపెట్టాడని తెలిస్తే చాలు, వెనిస్ ప్రభుత్వం వారిని అత్యంత దారుణంగా అంతమొందించేది. ఊహించండి, కేవలం ఒక అద్దం వెనుక పూసే పోత కోసం విదేశీ రాజుల మధ్య ఒక క్రూరమైన ఇంటెలిజెన్స్ వార్ నడిచిందంటే దాని విలువ ఎంతుందో. ఇక విభాగం 3, రసాయన ద్రోహం, వెనిస్ పతనం. చూడండి, ఏ సామ్రాజ్యమూ శాశ్వతం కాదు కదా. మా ఏకఛత్రాధిపత్యం కూడా ఒకరోజు కూలిపోక తప్పలేదు. అదే మా వెనిస్ పతనానికి నాంది పలికిన ఒక రసాయన ద్రోహం. ఇక ప్రపంచాన్ని ఎప్పటికీ మేమే శాసిస్తామనుకున్న మా నమ్మకం ఒక్క దెబ్బతో ముక్కలైపోయింది. 1835 అదొక పీడకల లాంటి సంవత్సరం. మా ప్రపంచం పూర్తిగా తలకిందులైన సంవత్సరం అది. కళాకారులైన మా పవర్, మేము ప్రాణాల కంటే మిన్నగా దాచుకున్న మా రహస్యాలు అన్నీ కూడా శాశ్వతంగా కనుమరుగైపోయిన సంవత్సరం ఇది.
దానికి కారణం జస్టిస్ వాన్ లీబెగ్. ఇతను ఒక జర్మన్ కెమిస్ట్. ఈయన ఏం చేశాడంటే గాజు వెనుక సిల్వర్ నైట్రేట్ అనే ఒక రసాయనంతో పూత పూసే కొత్త విధానాన్ని కనిపెట్టాడు. ఇది చాలా చౌకైన పద్ధతి. అంతే, ఇంకేముంది, ఒక్క దెబ్బతో అంతా మారిపోయింది. రాజుల కోటలలో భద్రంగా బంధించబడిన అద్దం మా చేతుల్లోంచి జారిపోయి ఫ్యాక్టరీలలోకి చేరింది. అక్కడి నుంచి నేరుగా సామాన్యుల బాత్రూంలలోకి వెళ్ళిపోయింది. వెనీషియన్ కళాకారుడి గర్వం కాస్త ఆ ఫ్యాక్టరీల పొగల్లో కరిగిపోయింది. దీంతో మనం విభాగం 4కి చేరుకున్నాం. సామూహిక గర్వం, మానసిక విప్లవం. అద్దాలు అందరికీ అందుబాటులోకి రావడం అనేది మానవజాతి మనస్తత్వాన్ని ఎలా మార్చేసిందో మనం ఖచ్చితంగా గమనించాలి. ఇదొక అద్భుతమైన మానసిక విప్లవం. అద్దం సామాన్యుడికి దొరకడమంటే ప్రతి ఒక్కరికి తమను తాము చూసుకునే అవకాశం పుష్కలంగా దొరకడమే కదా. దీని ప్రభావం నిజంగా ఊహకందెనిది. ఇక్కడొక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. 19వ శతాబ్దానికి ముందు వరకు మనుషులకు తమ సొంత గుర్తింపు లేదా ఐడెంటిటీ గురించి పెద్దగా పట్టింపు ఉండేది కాదు. తమ పని, తమ ఊలు, అంతే వారి లోకం. కానీ ఎప్పుడైతే అందరి ఇళ్లల్లోకి చౌకైన అద్దాలొచ్చాయో అప్పుడే ఈ నార్సిసిజం అనేది పుట్టుకొచ్చింది. అంటే ఏంటి? తనను తాను అమితంగా ప్రేమించుకోవడం, ఇతరుల కంటే తనే అందంగా కనిపించాలనే ఒక విపరీతమైన కోరిక మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే అద్దం ఒక సామూహిక గర్వానికి తెరతీసింది. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే అందంగా కనిపించాలనే కోరిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్నే మార్చేసింది. ఫ్యాషన్ ఇండస్ట్రీ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. కాస్మెటిక్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేసే ఎన్నో ఫ్యాక్టరీలు పుట్టుకొచ్చాయి. ఒకప్పుడు మురానో ద్వీపంలో మా చేతుల్లో అత్యంత సీక్రెట్గా మొదలైన ఒక చిన్న గాజు ముక్క ఈరోజు ప్రపంచ ఎకానమీని శాసించే $1 బిలియన్ ఇండస్ట్రీలకు పునాది వేసిందంటే నమ్మశక్యంగా లేదు కదూ. నా కొలిమిలో ఒకప్పుడు రహస్యంగా మండిన మంటలు ఈరోజు ప్రపంచమంతటా వ్యాపించాయి. ఒకప్పుడు మాయలు చేసే నల్లటి అబ్సిడియన్ రాళ్ల దగ్గర మొదలైన ప్రయాణం ఈరోజు స్మార్ట్ ఫోన్లలో ప్రతిరోజు తీసుకునే లక్షలాది సెల్ఫీల వరకు వచ్చింది. ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో మానవజాతి నిజంగా తన ఐడెంటిటీని కనుగొందా, లేక తన సొంత ప్రతిబింబంపై ఒక అంతులేని వ్యామోహంలో శాశ్వతంగా చిక్కుకుపోయిందా? ఒక్కసారి ఆలోచించండి.